ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి జరగదు గౌతమ్ బాబు, వదిలేయండి. చూడండి, మీ పట్ల నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరే తప్పు చేసి ఉండరని నమ్మాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చి అడుగుతున్నాను. అలా అని కాదు గౌతమ్, ఎన్ని అనుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదు. అదే ఎందుకు జరగదు? ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే పెళ్లి చేయడానికి మాకు అసలు కూతురే లేదు కాబట్టి. ఏంటి, మీకు కూతురే లేదా? మరా ఫోటో రూపా? ఆ అమ్మాయి పేరు రూప కాదు, తను అసలు మా కూతురే కాదు. అది ఎక్కడో సోషల్ మీడియాలో దొరికిన ఫేక్ ఫోటో. ఫేక్ ఫోటోనా? మరి మీకు అమ్మాయి లేనప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా నాటకం ఆడారు? ఎంతటి బాధనైనా చిరునవ్వుతో దాటేసే సుభద్ర ఒకరోజు దిగులుగా మా ఇంటికి వచ్చింది. నాకు ఒక సహాయం కావాలి. ఏమైంది? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏం జరిగింది సుభద్ర? ప్రస్తుత పరిస్థితుల్లో నా బాధను ఎవరికీ చెప్పుకోలేను. అందుకే ఆ బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. అందుకు నువ్వు అన్నయ్య కలిసి నా కోసం ఒక నాటకం ఆడాలి. నాటకమా? అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా ఏం చేయాలో ఆలోచించగలం. శాంతి, సుభద్ర ఇంత దూరం వచ్చి మనల్ని సహాయం అడుగుతుంది అంటే అది చెప్పుకునే సమస్య అయితే నువ్వు అడగకముందే చెప్పుండేది. నువ్వు చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. నా కొడుకు ఇంద్రకి మీ కూతురికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రావాలి. మా కూతురుకా? మాకసలు పిల్లలే లేరు కదా. ఆ విషయం నీకు తెలుసు కదా సుభద్ర. తెలుసు, అందుకే అడుగుతున్నాను. మాకేం అర్థం కావట్లేదమ్మా. వాస్తవంగా అయితే ఇంద్రకి నిజంగానే పెళ్లి సంబంధం చూడొచ్చు. కానీ నా సమస్య వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పడుతుంది. అందుకే మీకు లేని కూతురితో నాకున్న కొడుక్కి పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రమ్మంటున్నాను. చూడు గౌతమ్, నా కాలేజ్ టైంలో మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. పరామర్శిస్తే ఎక్కడ నా బాధ్యత మోయాల్సొస్తుందోనని బంధువులు మొహం చాటేశారు. అప్పుడు మీ అమ్మే నా చదువుకి మా పెళ్లికి సహాయం చేసింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మీ అమ్మని మొదటిసారి బాధగా చూసాం. నిజానికి ఈ నాటకం విషయం ఎవరికి చెప్పకూడదనుకున్నాం. కానీ మమ్మల్ని, మా బాధని అర్థం చేసుకున్నా నిన్ను చూశాక మీ అమ్మ సమస్యను తీర్చగలిగేది నువ్వు మాత్రమే అన్న నమ్మకంతో చెప్తున్నా. వెళ్ళి మీ అమ్మకొచ్చిన కష్టమేంటో కనుక్కో. కొడుకుగా తన బాధను తీర్చు. మళ్ళీ సంతోషంతో ఉన్న సుభద్రని మేం చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.